శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతో రైతులు మొత్తం వ్యవస్థ అంతా కూడా సంతోషంగా ఉండాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అధికారులు కొంత బాధ్యత తీసుకొని ఎక్కడైతే వాటర్ సాగునీటికి సంబంధించి కానీ త్రాగునీటికి సంబంధించి కానీ కొంత ఇబ్బంది ఏర్పడుతుందో అక్కడంతా కూడా వెంటనే బాధ్యతగా స్పందించి ఎక్కడ కూడా పంట పొలాలకు సంబంధించిన ఇబ్బంది కలగకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్కు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ను వెంటనే రిజాల్వ్ చేయాలని, ఎందుకంటే ప్రకృతి గ్రౌండ్ వాటర్ పడిపోయినప్పుడు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రకారంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది, ఎన్ని నిధులైనా ఇస్తామని. కాబట్టి ఆ దిశలో అధికారులన్నీ ప్రతిపాదనలు చేసుకొని ఇటు సాగునీటికి సంబంధించి అటు తాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను కోరుతాను. సరే 7వ తారీఖు కోడ్ అయిపోతుంది. కోడ్ అయిపోయిన తర్వాత మేము కూడా ప్రత్యక్షంగా ఈ గ్రామాల లోపల సందర్శన చేస్తాం. మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులను కూడా కోరుతా ఉన్నాం, ఎక్కడైనా గ్రామాల్లో సాగునీటి కానీ తాగునీటి ఇబ్బంది వస్తే గౌరవ జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు కలిసి రిప్రజెంటేషన్ చేయండి. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు కొంత నేరుగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక రేపు అయిపోయిన తర్వాత కౌంటింగ్ 3వ తారీఖు అయిపోయిన తర్వాత మరి మన కార్యక్రమాలు మళ్ళీ నీటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తూ ఈ శివరాత్రి పూట అందరూ చల్లగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం.